ఆయన పేరు తెల్లం బాలరాజు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు శిష్యుడిగా రాంబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పోలవరం ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు గెలుపొందారు. మరి నియోజకవర్గంలో ఆయనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలేంటి? ఒక ఉప ఎన్నికతో కలిపి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందిన ఆయనపై ప్రజల్లో ఉన్న టాక్ ఏంటి? పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొంతకాలం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. అనంతరం మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు శిష్యుడిగా రాంబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కరాటం రాంబాబు శిష్యుడిగా ముద్రపడిన బాలరాజు 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగిన తెల్లం బాలరాజు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సున్నం బుజ్జిపై 18,842 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లోనూ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తన ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తెల్లం బాలరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పోలవరంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరిన తెల్లం బాలరాజు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలతో కలిపి బాలరాజు వరుసగా 3 సార్లు గెలిచి హైట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసులపై విజయం సాధించి 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. మొత్తానికి పోలవరం నియోజకవర్గానికి అత్యధిక కాలం ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా తెల్లం బాలరాజు పేరు పొందారు. ఇక తెల్లం బాలరాజు మృదు స్వభావిగా ప్రజలకు చేరువయ్యారు. బాలరాజు ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంలోని పోలవరం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి నరసాపురం, బుట్టాయగూడెం మండలాలతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గట్టి పట్టుంది. అందుకే తెల్లం బాలరాజు 5 సార్లు పోటీ చేస్తే 4 సార్లు ప్రజలు పట్టం కట్టారంటే ఇట్టే అర్థమవుతుంది. ఆయన కూడా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. గిరిజనులకు పలు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. కరోనా సమయంలో గిరిజన గ్రామాల్లో తిరుగుతూ పేషెంట్లలో ధైర్యాన్ని నింపారు.